ఇండియన్ ఆర్మీ ఏంటంటే ఇప్పుడు S-400 మిసైల్ సిస్టమ్ని S-400 ఇప్పుడు మనకి అదానీ పోర్ట్ అయిన కాండ్లా రక్షణకు అదానీ అనుకోకూడదు. అదేవిధంగా జామ్నగర్ రిఫైనరీ రక్షణకి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మన ఇండియా మోహరిస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ రిచెస్ట్ పర్సన్స్ రక్షించడం కాదండి, ఆ రిచెస్ట్ పర్సన్స్ కింద ఎంతో వాల్యూ ఉంటుంది. ఇప్పుడు అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఈ ఫ్యామిలీకి సంబంధించిన జామ్నగర్ రిఫైనరీ అనేది 8 లక్షల కోట్లు, 4 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఇండియా ఆయిల్ రిఫైనింగ్ ఎక్స్పోర్ట్స్ అనేది మన ఇండియా ఎక్స్పోర్ట్స్ని పరిశీలిస్తే ఈ రిఫైనింగ్ ఎక్స్పోర్ట్స్ టాప్ 5లో ఉంటాయండి. అంత విలువైన ఎక్స్పోర్ట్స్ని గుజరాత్ని మనం రక్షించుకోవాలి. అంటే మోడీ గుజరాత్ రక్షణకి, భారత ఆర్థిక వ్యవస్థలో 1/3 వంతు ఎక్స్పోర్ట్స్ చేస్తున్న గుజరాత్ రక్షణకి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకు అత్యవసరం. అందుకే రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం, మోడీ కూడా ఆర్మీ పరిశీలించి ఈసారి ఈ కరాచీ పోర్ట్ ఆక్రమణకే ట్రై చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ జామ్నగర్ రిఫైనరీ, కాండ్లా పోర్ట్ అనేది చాలా సెన్సిటివ్. ఎందుకంటే జామ్నగర్ పెద్ద రిఫైనరీలో ఒక బాంబు వేస్తే పెట్రోల్ది ఏరియా కాబట్టి రిఫైనింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి చిన్న బాంబు వేసినా, ఒక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి ఒక మిసైల్ వేసినా, ఏది వేసినా వెంటనే అది పెద్ద పేలుడు సంభవిస్తుంది అనమాట. మొత్తం ఎకానమీని తట్టుకోలేనంత నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు గల్ఫ్ వార్ అని 1990లో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో కువైట్ మీద సద్దాం హుసేన్ అటాక్ చేసినప్పుడు, ఇప్పుడు రష్యా ఆయిల్ రిఫైనరీస్ మీద ఈ జెల్నిస్కీ అంటే ఉక్రెయిన్ అటాక్ చేసినప్పుడు అక్కడ జరిగే నష్ట తీవ్రతను మనం చూడవచ్చు. కాబట్టి ఈ రిఫైనరీని కాపాడుకోవాలంటే, కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే పాకిస్తాన్ కూడా ఒక ఉన్నది పవర్ అనమాట. మిసైల్ ఫోర్సెస్ అనేది, ఎయిర్ ఫోర్స్ విషయంలో నేవీ కూడా. కాబట్టి S-400 అనేది మనం S-400 ద్వారా మాత్రమే మనం దాన్ని రక్షించుకోలేం. కాబట్టి గుజరాత్ దగ్గర ఒక S-400 అనేది మనం మోహరించుకుని కాండ్లా పోర్టుని, జామ్నగర్ రిఫైనరీని మనం రక్షించుకోవాలి. భారతదేశం దీనికి చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ వార్ విల్ బీ ఇన్ గుజరాత్ ఏరియా. 1600 కిలోమీటర్ల బౌండరీ ఉన్న గుజరాత్ ఏరియా దగ్గర ఇది జరగబోతుంది అనేది మనకు సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఇది ఆగడాల అసీం మునీర్ యొక్క మళ్ళీ ఇంకొక పెద్ద పన్నాగం అనేది మనం చెప్పవచ్చు.